ముందుగా లిఖిత గారు, మీరు ఈ ఏవియేషన్ సెక్టార్ని చూస్ చేసుకోవడానికి కారణాలేంటి? అంటే మీ లైఫ్‌ని ఏమి ఇంపాక్ట్ చేస్తే మీరు ఈ ప్రొఫెషన్‌ని ఎంచుకున్నారు? రైట్. యాక్చువల్లీ నేను ఇంజినీరింగ్ అయిపోయింది. ఇంజినీరింగ్ తర్వాత కాలేజ్ ప్లేస్‌మెంట్స్ అయ్యాయి. ఒక మంచి జాబ్‌లో అయితే జాయిన్ అవ్వాలి. పేరెంట్స్‌కి సపోర్ట్ చేయాలి అనుకున్నాను. మా హ్మ్. మదర్ సింగిల్ పేరెంట్. హ్మ్. సో, తనకి ఇంకా తోడుగా ఉండాలి. నాకొక చెల్లి ఉంది. హ్మ్. సో, ఇంజినీరింగ్ మధ్యలో నేను నా ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కెళ్ళాననమాట. ఓకే. ఆ ట్రిప్‌లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కాను. ఓహ్! అది కూడా ఇండిగోనే. హ్మ్. ఆ ఫ్లైట్‌లో ఎయిర్ హోస్టెస్ ఉన్నప్పుడు, ఇలా ఎళ్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అరే! హుహు. అందరూ తలెత్తుకొని చూస్తున్నారంటారు గదా! సో, ఓహ్! ఎవ్రీవన్ వర్ లుకింగ్ ఎట్ ఎయిర్ హోస్టెస్. ఆ వైబ్, హ్మ్. వాళ్ళకిస్తున్న మర్యాద గానీ, ఆ ఇంపార్టెన్స్ గానీ, అరే! బావుంది గదా అనిపించింది. ఆ తర్వాత ఏమైందో లైఫ్ సర్కిల్ తిరుగుతది అంటారు గదా! అవును. నాకొక ఫ్రెండ్ ఇంజినీరింగ్ తర్వాత కలిసాడనమాట. వాడే ఓకే. సజెస్ట్ చేశాడు. హ్మ్. "నువ్వెందుకు ఎయిర్ హోస్టెస్‌గా ట్రై చేయొచ్చు. హ్మ్. ట్రై చేయొద్దు. హ్మ్. ఎందుకు ఐటీ జాబ్స్ వైపే వెళ్తున్నావు" అన్నాడు. హ్మ్. సరే, అప్పటికి నా చేతిలో అమెజాన్, గూగుల్ జాబ్స్ ఉన్నప్పటికీ కాలేజ్ ప్లేస్‌మెంట్స్ నుంచి హ్మ్. సరే ఇది ఇక్కడ కూడా ట్రై చేద్దామని ఫస్ట్ ఖతార్ ఎయిర్వేస్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాను. హ్మ్. అది చాలా ఇంటర్నేషనల్ ఇదనమాట. సో, ఫస్టే అది ఇచ్చాను. ఫస్ట్ డే సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటది. హ్మ్. సెకండ్ డే సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. నేను చాలా డిప్రెషన్ అయిపోయాననమాట. హ్మ్. హ్మ్. ఏందిది, మనం ఐటీ జాబ్‌కి వెళ్ళిపోదాం, మనకు సెట్ అవ్వదులే, నాకు ట్రైనింగ్ కూడా ఏం లేదు, ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కూడా ఏం హ్మ్. లేదు అనుకున్నా. తర్వాత ఇండిగో అనే ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. సరే, హ్మ్. నేను ఎళ్ళింది కూడా లేట్‌గా ఎళ్ళా. ఆ రోజు హ్మ్. వర్షం పడుతుంది. ఇది కూడా ఇంక పోయినట్టేలే అనుకున్నా. ఓకే. బట్ ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యా. హ్మ్. సెకండ్ రౌండ్ వెరీ క్లియర్ గుడ్. అవుతున్నా. హ్మ్. థర్డ్ రౌండ్ క్లియర్ అయిపోయా. హ్మ్. ఓకే, నేను సెలెక్ట్ అయ్యానా అనిపించింది. ఆ హ్మ్. తర్వాత లిఖిత ముత్యం మీరు సెలెక్ట్ అయ్యారు అన్నారు. వావ్! ఓకే. వావ్! నాకు సింగిల్ అటెంప్టా? సింగిల్ అటెంప్ట్. అక్కడ గ్రేట్. చాలా మంది వచ్చారు. హ్మ్. సో, నేనే షాక్ అయ్యా. ఓకే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, నువ్వు ఇది చేయగలుగుతావు అవును. అన్నప్పుడు అవును. నీ నమ్మకం. 100% ఇస్తే, నేను ఆ రోజు నేను ఇది సెలెక్ట్ అవ్వాలి అని ఆలోచించలేదు. హ్మ్. ఖతార్ ఎయిర్వేస్ రోజు నేను ఎలా అయినా సెలెక్ట్ అయిపోవాలి. హ్మ్. ఇది జాబ్ ఆ కొట్టాలి ఇప్పుడు. సంకల్పం మీలో అలా గట్టిగా ఉంది. అలా అనుకున్నా. ఈ హ్మ్. రోజు నేనేమనుకున్నా, లెట్స్ లివ్ ఇన్ ద మూమెంట్. హ్మ్. ఎలా ఉంటే అలా ఓకే. వెళ్ళిపోయి ఇంటర్వ్యూ ఇచ్చేద్దామని హ్మ్. సెలెక్ట్ అయిపోయా. ఆ తర్వాత అలా నా జర్నీ అనేది ఇండిగోలో స్టార్ట్ అయిందనమాట. ఇంకొకటి, మీరు ఆ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ మీకెలా అనిపించింది? అంటే ఆ ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు సెలెక్ట్ అయినంతగా ఫస్ట్ ఫ్లైట్ మీరు ఫ్లై చేసినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే ఎలా ఫీల్ అయ్యారు అందులో? యాక్చువల్లీ రాయుడు గారు ఏంటంటే, ఫస్ట్ మనం ఫ్లైట్లో వెళ్ళగానే మనకి డ్యూటీ వేర్ అనమాట. నువ్వు ఫ్లైట్లో వెళ్తావు, హ్మ్. పనులు చేస్తావు, నీ మీద కొంతమంది నిఘాలాగా ఉంటారనమాట మన క్రూగానే. ఓకే. హ్మ్. ఫస్టే మీకు ఆ ఆపర్చునిటీ ఉండదన్నమాట. సో, ఫస్ట్ మీరు అవును. నిరూపించుకోవాలి ఎలా ఉన్నావు ఏంటి అని. హ్మ్. ఆ రోజు చాలా భయం వేసింది. ఆ రోజు కూడా ఒక టెస్టే. అది ఓకే. యాక్చువల్లీ టెస్టే. హ్మ్. సో, మిమ్మల్ని వైవా లాగా క్వెషన్స్ అడుగుతారు ఫ్లైట్‌లో. హ్మ్. భయం వేసింది. అసలు నాకు ఫ్లైట్‌లో వాటర్ ఎక్కడ ఉంటదో కూడా తెలీదు. ఓకే. నేను యాక్చువల్లీ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయా. హ్మ్. వెళ్ళిపోయి హ్మ్. అక్కడ ఫిల్ చేసుకొని ఇస్తారేమో. అయ్యో! బికాజ్ అయ్యో! ట్రైనింగ్‌లో ఓకే. ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు నేర్పించరు. ముందుగా అంటే అదే ప్రాక్టికల్ ఒక డమ్మీ ఫ్లైట్‌లో గాని అలా అక్కడ నేర్పిస్తారు. హ్మ్. బట్ వేర్ ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెన్స్ హ్మ్. అనేది సిట్యుయేషనల్ గానే మనం ఎంటర్ అయినాకే కొన్ని తెలుస్తాయి. ఓకే. సో, హ్మ్. అలా. సో, ఓకే, అలా ఉంటదా ఫ్లైట్‌లో, అంటే రియాలిటీ చెక్ వేరు. హ్మ్. మనకి ట్రైనింగ్‌లో నేర్పించేది అవును. వేరేలాగా అవును. ఉంటది. చాలా డిఫరెన్స్ ఉంటది. సో, ఎగ్జాక్ట్. ఫస్టే చాలా భయమేసింది. ఎలా హ్మ్. నేను నిజంగానే ఇప్పుడు జాబ్ ఎక్కాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యాసింజర్స్. హ్మ్. మొత్తం హ్మ్. ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది. హ్మ్. ఏంటి ఇప్పుడు ఎవరైనా నర్వస్‌గా ఏమన్నా ఫీల్ అయ్యారా? నర్వస్‌గా చాలా ఫీల్ అయ్యాను. అంతమంది చూస్తా ఉంటారు. ఫోకస్డ్‌గా, ఎందుకంటే ఎయిర్ హోస్టే అట్రాక్షన్‌గా కనపడతా ఉంటారు. అవును. సో, ఎవ్వరైనా ఇలా చూసినప్పుడు అది యాహ్! ఎలా మీరు అంటే మాకు ట్రైనింగ్‌లో కూడా ఉంటది. నేర్పిస్తారనమాట. ఓకే. లోపల నువ్వు ఎంత కుంగిపోతున్నా హ్మ్. పైకి మాత్రం నవ్వుతూనే నవ్వుతూ ఉంటారు. ఉండాలి. ఓహ్! నువ్వు ఎలా ఉన్నా నవ్వుతూనే సమాధానం చెప్పాలి. హ్మ్. నువ్వు వేస్ట్ గాడివి అని చెప్పాలన్నా, నువ్వు నవ్వుతూనే. వేస్ట్ గాడివిరా అని చెప్పాలనమాట. ఓకే. సో, ఓకే. అలా అన్నమాట. ఓకే. సో, అలా కవర్ అలా మనం అంటే మీ నవ్వుతో అలా ఆ చూపిస్తూ సిట్యుయేషన్‌ని తిప్పేసుకుంటారన్నట్టు. హ్యాండిల్ చేయాలి. అట్లా ఫ్లైట్‌లో మీకేమన్నా ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదురయ్యాయా? అంటే ఎయిర్ హోస్ట్ అనంగానే యాహ్! యాక్చువల్లీ చెప్పాలంటే చాలా అందంగా, మంచిగా కనపడతారు. సో, ఫ్లైట్‌లో రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వం గలవాళ్ళు, ఆలోచన గలవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ నుంచి మీరేమైనా వింత అనుభవం ఏదైనా ఎదుర్కొన్నారా? అవును. కొంతమందికి అసలు సీట్ నంబర్స్ ఎక్కడుంటావో తెలీదు. హ్మ్. ఎక్కడ కూర్చోవాలో తెలీదు. హ్మ్. ఒక్కసారి ఏమైందంటే, ఎమర్జెన్సీ డోర్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు హ్మ్. అతనేం చేశాడంటే, ట్రయల్ చేద్దాం అనుకున్నాడో ఏమో తెలీదు. నేను ముందే హ్మ్. క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇది ఓపెన్
ఓపెన్ చేయాల్సింది ఎప్పుడంటే మీకు ఎమర్జెన్సీ కమాండ్ వస్తుంది, అప్పుడే మీరు ఓపెన్ చేయాలి. ఊరికే ఓపెన్ చేయొద్దు అని చెప్పి నేను వెళ్ళే లోపు ఆ వింత మనిషి ఏమనుకున్నాడో ఏమో, ట్రై చేద్దాం అనుకున్నాడేమో, ఆ ఫ్లైట్ స్కైలో లేదు, లక్కీగా స్టార్ట్ అయిపోయింది, ఫ్లైట్ మూవ్ అవుతూ ఉంది. ఎస్, రన్వే మీద ఉంది, అబౌట్ టు టేక్ ఆఫ్ ఇన్ సమ్ సెకండ్స్. ఆయన ఏం చేశాడు, నేను అటు వెళ్ళిపోయి వేరే పనులు ఉంటాయి కదా డెమో తర్వాత, ఆ తర్వాత ఓపెన్ చేశాడు. అందరూ ఈ షాక్ లో అరుస్తున్నారు. నేను వెనకకు తిరిగి చూసేవరకు, అప్పుడు నేను క్యాబిన్ క్రూగా ఉన్నాను, నా లీడ్ వేరే అమ్మాయి ఉంటుంది అనమాట. అప్పుడు ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ ఓపెన్ చేసేసరికి బయట నాకు కనిపిస్తుంది, నేల కనిపిస్తుంది, ఎప్పుడు ఆకాశం కనిపిస్తుంది కదా, నేల కనిపించే వరకు నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ అలా ఓపెన్ చేస్తే బ్లేమ్ చేసేది మమ్మల్ని. సో ఏం చేయాలి ఏంటి అని చాలా అలారం సెన్సార్స్ ఉంటాయిగా, ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేస్తే ఎమర్జెన్సీ అలారమ్స్ దానికి ఉండదు, ఎమర్జెన్సీ యాక్టివేట్ అంటే అలర్ట్ చేయడం లాంటివి ఏమి ఉండవు. అందరూ ఆ మూమెంట్ లో ఉంటారు కాబట్టి ఫ్లైట్ వెళ్ళే మూమెంట్ లో అలారం అయితే రాదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసినప్పుడు. పైలట్ దగ్గర కంట్రోల్స్ ఉంటాయి కానీ చాలా కంట్రోల్స్ ఉంటాయి. సో ఏదైనా అన్యూజువల్ గా జరుగుతుందని అంటే వాళ్ళకి ఆ ఇండికేషన్ ఉండదంటారా? కొన్నిసార్లు ఉండదు, కొన్ని ఫ్లైట్స్ లో. ఏటీఆర్ అనే చిన్న ఫ్లైట్స్ లో ఉండదు, పెద్ద ఫ్లైట్స్ లో ఉండదు. సో చిన్న ఫ్లైట్ లో అలా జరిగేసరికి చాలా పానిక్ అయిపోయి, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయలేరు. దే హ్యావ్ టు ఆ ఫ్లైట్ ని ఆపేసి మళ్ళీ టెస్ట్ చేయాలి. ఇంజనీర్స్ వచ్చి మళ్ళీ ఫ్లైట్ వెనక్కి వెళ్ళిపోయింది, ప్యాసింజర్స్ అందరినీ దింపేసాము, పెద్ద ప్రాసెస్. ఆ ఒక్క ఫ్లైట్ వల్ల నెక్స్ట్ ఫ్లైట్ కూడా డిలే అయిపోతుంది. సో ఇది ఏమంటారు, దాన్ని ఎగ్జామినేషన్ చేయాలి, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ పైకి వెళ్తే ఎలా అండర్ ప్రెషర్ లో అది ఓపెన్ అయిపోద్దా లేదా ఫిక్స్ గానే ఉంటదా అన్నది టెస్ట్ చేసి, ఇదంతా ప్రాసెస్ ఉంటది. ఆ రోజు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చిన తప్పు లేకపోయినా వాళ్ళు ఎప్పుడు ప్యాసింజర్స్ ని బ్లేమ్ చేయరు, నన్ను బ్లేమ్ చేస్తారు. అండ్ ఆయనను కూడా ఆయనకి ఒక 6 months వరకు ఫ్లై చేయనివ్వలేదు. ఇలా చేసి పెనాల్టీ కూడా ఉంటది, కొన్నిసార్లు కేసెస్ కూడా పడతాయి ఎవరైనా క్రూని హరాస్ చేసినప్పుడు. సో లిఖిత గారు, ఈ ప్రతి ఎయిర్లైన్స్ లో అమ్మాయిల్ని ఎందుకు ఎక్కువగా చూస్ చేసుకుంటారు? రైట్, ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే అబ్బాయిలు హెవీ వెయిట్ ఉంటారు బేసికల్, సో ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోతుంది. ఏవియేషన్ లో ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యూయల్ కన్సంప్షన్ ఎంత రెడ్యూస్ చేసుకుంటే అన్ని ఫ్లైట్స్ నువ్వు వెళ్ళొచ్చు. స్పెసిఫికల్ గా చూసుకున్నట్లయితే ఫ్యూయల్ కన్సంప్షన్ వల్ల చాలా వరకు ఫ్లైట్స్ అనేవి తగ్గిపోతాయి. మన ఇండిగోలో అయితే నంబర్ 1 ఎన్ని ఫ్లైట్స్ మనకి అందిస్తూ ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. సో అందుకని మెయిన్ రీజన్ చెప్పొచ్చు. అండ్ నేను చెప్పినట్లు వెల్కమింగ్ గా కూడా ఉంటారు అమ్మాయిలు అయితే, ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అనుకోవచ్చు. అలాగే మెయిన్ రీజన్, సో వాళ్ళ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. పైలట్స్ ని కూడా అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. yes వెరీ మచ్. ఇంత బరువు తగ్గినా మాకు బెనిఫిటే, ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అనే చూస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి ఎక్కడ సేఫ్టీ అనిపిస్తే అక్కడ. రైట్, చాలా బాగుంది. అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఏంటంటే, ఫ్లైట్లో మీరు ఎప్పుడైనా ఈ ప్రపోజల్ లాంటివి వచ్చాయా మీకు? అలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? ఫ్లైట్ లో ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి, డైరెక్ట్ గా కాకపోయినా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఎక్కుతూ ఉంటారు. నాకు కాకపోయినా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకున్నారు కొన్ని అన్నమాట, అవే చెప్తున్నాను. బిజినెస్ మ్యాన్ వచ్చి వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఇవ్వడం, అలా ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, ఓకే నీకు నచ్చితే ఇండైరెక్ట్ గా వెళ్ళండి, వాళ్ళతో బయటికి వెళ్ళడం గానీ మాట్లాడడం గానీ ఇలాంటి కనెక్షన్స్ పెంచుకోవచ్చు అన్నట్టు ఇండైరెక్ట్ గా అర్థం అన్నమాట. ఫ్లైట్ లో మీరు ఆ కార్డులు తీసుకోవడం లాంటి యాక్సెప్టబుల్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత నువ్వు దాన్ని ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్యాసింజర్ అఫెండ్ అయిపోవచ్చు. ఒకటి నైస్ వేలో కూడా చెప్పొచ్చు, సార్ నెక్స్ట్ టైం నేను తీసుకుంటాను, సంథింగ్ లైక్ దట్. యు షుడ్ ప్లే యువర్ రోల్ అన్నమాట. అంతే, ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు. అలాగే ప్రపోజల్ అంటే నా లైఫ్ పార్ట్నర్ నేను ఫ్లైట్ లోనే కలిసానని చెప్పొచ్చు. అంటే అయితే మీ ఈ లైఫ్ కూడా, మీ లవ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఒక చిన్నగా క్లుప్తంగా వివరించగలరా? యాక్చువల్లీ నేను ఆ టైంలో అనుకున్నాను ఇంకా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, అమ్మాయి ఏజ్ చూపిస్తే వాళ్ళనే చేసుకోవాలి అనుకున్నాను. న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, ఆ తర్వాతే నేను నా హస్బెండ్ ని ఫ్లైట్ లో కలిసాను అనమాట. నేను ఎప్పుడు అనుకోలేదు నాకు లైఫ్ పార్ట్నర్ ఫ్లైట్ నుంచి వస్తారని. అయితే మా అందరిలో ఉన్న క్వశ్చన్ నిజమే అన్నట్టు, ఫ్లైట్ లో ప్రపోజల్స్ వస్తాయి, అంతే,
పెళ్లి వరకు కూడా వెళ్తాయి అనేది Yes. మీరు ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. అంతే అంతే. ఓకే. సో ఫ్లైట్ లో మీకు ప్రపోజ్ చేసాడా లేదా ఎలా మీకు అంటే స్టార్టింగ్ తనకి నచ్చాను నేను ఫ్లైట్ లో. మనము ఇది కూడా చూసాం కదా, మన ఫేమస్ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన కూడా దిల్ రాజు గారు, ఆయన కూడా వాళ్ళ వైఫ్ ని అలాగే కలిసారు అంటారు. లాంటి స్టోరీ మీది కూడా అంత కాకపోయినా కొద్దో గొప్ప. సో ఆయనకి నేను నచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఫస్ట్ ఓకే. హ్యాపీ డేస్ లో, ఆయన తెలిసిందే వంశీ పైడితల్లి అని. అవును. సో ఆయన మనం ఫస్ట్ మాట్లాడాడు నాతోని, వాళ్ళ ఫ్రెండే నా హస్బెండ్ అన్నమాట. సో ఫస్ట్ ఆయన నాతో మాట్లాడుతూ అలా కనెక్ట్ అయిపోయి అలా జరిగిపోయింది అనమాట. సో ఇప్పుడు బాగుంది.